ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామం వెలుగొండ. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి తన పొలలో పెద్ద పెద్ద పంటలు పండించేవాడు. వరి, జొన్న, మక్క ఏది వేసినా అది బంగారంలాంటి పంటగా మారేది. గ్రామమంతా రామయ్యని పెద్ద పంటల రామయ్య అని పిలిచేది. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా రాకపోయినా రామయ్య ధైర్యం కోల్పోలేదు. మన చేతిలో ఉన్నంత కష్టమే మన బలం అని చెబుతూ బావి తవ్వి నీళ్లు తీసాగాడు. పొలలో ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చూసుకున్నాడు. చివరికి అందరి ఆశ్చర్యానికి అతనికే పంట పండింది. కాని ఆ సమయంలో గ్రామంలో పెద్దలు ఎవ్వరూ లేరు. హెడ్స్ లేకుండా గ్రామం ఉండిపోయింది. ఎవరు నాయకత్వం తీసుకోవాలో ఎవరికీ అర్థం కాలేదు. ఎవరో ఒకరు తగవులు పెట్టి మరొకరు నిందలు వేయడం మొదలుపెట్టారు. అప్పుడు రామయ్య ముందుకొచ్చి చెప్పాడు, పెద్దలు లేనప్పుడు మనమే పెద్దలమవ్వాలి. నేనొక్కడిని కాదు, మన అందరం కలిసి ఈ గ్రామం పండించాలి. అతని మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజునుండి ప్రతి రైతు తన పొలమాత్రమే కాదు, పక్కవాడి పొలమూ చూసుకోవడం మొదలుపెట్టాడు. పంటలు పండాయి, ఆనందం పుట్టింది, గ్రామం మళ్లీ వెళ్ళి